కార్తీక మాసం డే 12 ఈ రోజైతే నేను రోజు కన్నా చాలా ఫాస్ట్గా లేచాను. ఎందుకో తెలుసా? ఆ శివుడి నుంచి నాకు పిలుపు అయితే వచ్చింది. ఈ రోజు అయితే అరుణాచలంకి వెళ్తున్నాము. సడన్ గా నైటే అనుకున్నాం అనమాట, రేపు మార్నింగ్ అరుణాచలంకి వెళ్దామని. ఇంకా నాకైతే నైట్ అసలు నిద్ర పట్టలేదు, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని. నాకు శివుడు అంటే చాలా ఇష్టము. ఇంకా అరుణాచలం వెళ్తామంటే నిద్ర ఎలా వస్తుంది చెప్పండి. నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా క్లీన్ చేశాను. అలాగే ఈ రోజు పూజకు కావాల్సినవన్నీ నిన్న కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నైట్ నేను పడుకునేసరికి కూడా 12 అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ మళ్ళీ 2:30కే నాకు మేలుకు వచ్చేసింది. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి తులసమ్మ వారి దగ్గర అయితే ఉసిరి దీపం అయితే పెట్టాలనుకున్నాను. మామూలుగా అయితే వ్రతం చేస్తారు ఈరోజు, కానీ ఈసారి అయితే నేను వ్రతం అయితే చేయట్లేదు. ఎందుకంటే మేము మార్నింగ్ 5 o'clockకే వెళ్ళాలనుకున్నాం కదా, ఇంకా నాకు కుదరదని ఇలా నార్మల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇంతకీ మీలో ఎంతమంది క్షీరాబ్ది ద్వాదశి రోజు వ్రతం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. తులసమ్మ వారి దగ్గర పూజకైతే అంతా రెడీ చేసి ఇంకా గడపకు కూడా కొన్ని పువ్వులు పెట్టి దీపాలు అయితే పెట్టేశాను. ఉసిరికాయ దీపం పెట్టడానికి అయితే నేను నైటే కొంచెం రెడీ అయితే చేసి పెట్టుకున్నాను, బొట్లు పెట్టడం అవన్నీ. అందుకోసమే నాకు చాలా ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ అడగడం మర్చిపోయాను, నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజ చేయడం అయిపోగానే ఇంకా కార్తీక పురాణం 12వ అధ్యాయం చదివి కొద్దిసేపు ధ్యానం అయితే చేశాను. ఇలా సక్సెస్ఫుల్గా కార్తీక మాసం 12వ రోజు పూజ కూడా కంప్లీట్ చేశాను. నా పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే లేపి రెడీ అయితే చేసి ఇంకా దేవుడికి దండం పెట్టి అరుణాచలంకి అయితే బయలుదేరాము.